హాయ్ అండి, నమస్తే. ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ని ఎంతమంది విజిట్ చేశారు? చాలా అందమైన ప్లేస్ అండి. ఎన్ని పువ్వులు, ఎన్ని కలర్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లొకేషన్. ఇంత దూరం వెళ్ళాక ఒట్టి చేతులతో అయితే అస్సలు రాం కదా. కలర్కి ఒక పువ్వు చొప్పున ఖచ్చితంగా మనం ఇంటికి తెచ్చుకుంటాం. వాటిని వెంటనే ఈ విధంగా ఒక బాటిల్ వాటర్ పోసేసి ఇలా అరేంజ్ చేస్తాం. బట్ ఇదైతే కరెక్ట్ కాదండి. ఈ విధంగా చేయడం వల్ల పూలు తొందరగా పాడైపోతాయి. అందులో అంత అట్రాక్టివ్గా ఉండవు. గుత్తిలాగా మనం పెట్టడం వల్ల అస్సలు బాగోదు. కానీ ఈ విధంగా ఫ్లవర్ 1 బై 1 ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని దీనికి ఒక పేపర్ ప్లాస్టర్ అయితే ఈ విధంగా కొంచెం లూజ్గా అండి, మరీ టైట్ కాదు, కొంచెం లూజ్గా చుట్టుకొని ఈ విధంగా ఒక వాటర్ బౌల్లో వాటర్ తీసేసుకొని కొంచెం పెద్ద బాటిల్ తీసేసుకోండి. ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. ప్రతి పువ్వు చూడడానికి చాలా ముచ్చటగా, చాలా బాగా కనిపిస్తుంది. అలానే కాడలు ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ మళ్ళీ ఫ్రెష్గా మనం వేస్తూ వాటర్ మార్చుకుంటూ ఉంటే ఎక్కువ రోజులైతే ఈ పూలు ఫ్రెష్గా ఉంటాయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.